ఈరోజు నా ఫేవరెట్ డిష్తో ముందుకైతే వచ్చేసాను. నాకు చికెన్ అంటే పంచ ప్రాణాలు. ఇంకా చికెన్ చూస్తే నాకు ఎన్ని బాధలున్నా ఏమున్నా సరే వెంటనే మర్చిపోతాను, అంత ఇష్టం నాకు. సో నేనైతే కోడిని తీసుకొచ్చాను ఈరోజు గ్రిల్ చికెన్ చేద్దామని. కోడి అయితే ఎగ్జాక్ట్గా 1 kg మీద 100 grams ఎక్స్ట్రా ఉందన్నమాట. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని చాకుతో అయితే ఇలా గీతలు పెట్టాలి, ఎందుకంటే మనం మసాలా పట్టిస్తాం కదా, అది మొత్తం లోపలికి వెళ్ళడానికి. నేను ఈలోగా చికెన్ లెగ్స్తో ఒక దాంతో అయితే డ్యాన్స్ స్టెప్లు వేయిస్తున్నాను. నాకే అసలు చాలా బాగా అనిపించింది, నేను ఫస్ట్ టైం ఇచ్చేయడం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. 1 కప్పు పెరుగు తీసుకోండి, అది కొంచెం గడ్డగా ఉంటే బెస్ట్, వాటర్గా లేకుండా. 2 tablespoon కారం తీసుకోండి, 1.5 tablespoon సాల్ట్ అయితే సరిపోతుంది. మీరు కావాలంటే మొత్తం పేస్ట్ మొత్తం కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు. 1.5 tablespoon ధనియాల పౌడర్ తీసుకున్నాను అండ్ 1 tablespoon గరం మసాలా తీసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా 1.5 tablespoon అయితే సరిపోతుంది. అసలు ఇవన్నీ కూడా నేను వరుసగా పెట్టుకుని చాలా ఇంట్రెస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఫుల్ లెమన్ తీసుకోండి, తీసుకున్న తర్వాత మొత్తం లెమన్ జ్యూస్ మొత్తం పిండేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎలా అంటే మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా. ఇది మొత్తం కలిపేటప్పటికి లైక్ కొంచెం జ్యూసీగా ఉంటుంది. సో అలా ఉంటే మనకి పట్టించడం. నేను ఇంట్లో వెజ్ వండేటప్పుడు అయితే ఇంత ఇంట్రెస్ట్గా అయితే వండలేను, వండుతా అది కూడా బాగానే, బట్ ఇంత శ్రద్ధగా అయితే కూర్చోను. అదే నాన్ వెజ్ వండమంటే మాత్రం చాలా యాక్టివ్గా చాలా హ్యాపీగా నవ్వుతూ వండుతా అనమాట. సో నాకు అంత ఇష్టం. ఇక్కడ ఫుల్గా ఇప్పుడు కోడి తీసుకుని మసాలా మొత్తం కూడా మనం ఆల్రెడీ నైఫ్తో గీతలు పెట్టాం కదా, ప్రతి దాంట్లోకి వెళ్ళేలాగా మొత్తం పట్టించాలి. మనం ఎంత బాగా పట్టిస్తే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అంత బాగా తెలుస్తాయి. అసలు బయట తినే వాళ్ళం ఎక్కువగా గ్రిల్ చికెన్ తెచ్చుకుని, బట్ ఇప్పుడు రెస్టారెంట్స్లో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, సో అందుకే ఇంకోపుగా మనం చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. బట్ వీటికి పెద్ద టైం కూడా పట్టడం లేదు. నేను ఇన్నాళ్ళు గ్రిల్ చికెన్ అవి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్ని. ఇప్పుడు అయితే నాకు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత అర్థమైంది, టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మొత్తం నేను ఇప్పుడు గిన్నెలో వేసుకుని మొత్తం అంతా మసాలా మొత్తం కోడికి బాగా పట్టేలాగా చేశాను. ఇది పట్టేసిన తర్వాత మొత్తం మనం మ్యారినేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అయితే నేను తీసేసిన తర్వాత చూడండి మసాలా మొత్తం కొంచెం బాగా పట్టింది. ఇప్పుడు ఓవెన్కి ఒక ప్లేట్ టైప్ ఇస్తారనమాట, నేను అందులో పెట్టి మొత్తం రెడీ చేస్తున్నాను అనమాట. మొత్తం దాన్ని స్టిఫ్గా గట్టిగా మొత్తం స్కిన్కి పట్టేలాగా పెట్టి మొత్తం బాగా టైట్ చేసేసాను. ఇప్పుడు ఓవెన్లో పెట్టడానికి నేనైతే ఫిక్స్ చేస్తున్నా. ఎవరైనా ఓవెన్ కానీ ఏదైనా కొనుక్కుంటే ఫస్ట్ వెజ్తో మొదలు పెడతారు, నేనేంటో ఫస్ట్ కోడిని బలిచ్చేసాను ఓవెన్కి. ఇప్పుడు కోడి కాళ్ళు ఉంటాయి కదా, ఇవి గట్టిగా దారంతో కట్టాలి. ఎందుకు అంటే మనం ఓవెన్లో పెట్టిన తర్వాత అది చుట్టూ తిరుగుతుంది కదా, సో కాళ్ళలో విడిపోకుండా ఉండడానికి దారంతో గట్టిగా కట్టేసిన తర్వాత ఓవెన్లో అయితే పెట్టేశాను. టైం వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 1 hour పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను ఇందులో అసలు ఆయిల్ అన్నదే యూస్ చేయలేదు, మీరు కావాలంటే ఆయిల్ పైన వేసుకోవచ్చు, బట్ నేనైతే అసలు ఆయిలే వేయలేదు. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. చూడండి ఎంత అందంగా వయ్యారంగా తిరుగుతుందో లోపల. నేను ఇది కుక్ అవుతున్నంతసేపు ప్రతి 5 నిమిషాలకి వచ్చి చెక్ చేసుకుంటున్నాను మొత్తం బయట ఎలా కాలిందా లేదా అని. 1 hour అయ్యేటప్పటికైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. నేనైతే అది తీసిన వెంటనే చాలా ఆతృతగా అయితే టేస్ట్ చేసేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.